హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్। ఈ వీడియో వచ్చేసి కడప జిల్లాలో పోరమామిళ్ళ అనే ఊర్లో ఇక్కడ పోలేరమ్మకి జాతర జరిగింది। మార్చి 22, 23, 24 అన్నమాట। అంటే శుక్ర శని ఆదివారాలలో ఇక్కడ 3 రోజులు జాతర అనేది చాలా బాగా జరిగింది। అయితే 3 రోజుల్లో మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు అసలు ఏం చేస్తారు అనేది నీకు ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను। ముందు రోజు ఫస్ట్ రోజు అంటే శుక్రవారం అనగా మనం 22వ తేదీ అనమాట। ఇక్కడ అమ్మవారు అంటే కోట పోలేరమ్మ అనమాట। కోట పోలేరమ్మకి ఇక్కడ మెయిన్గా మనం పోలేరమ్మ అంటేనే మనం సద్దన్నం అంటాం కదా, సద్దన్నం చల్లన్నం అంటారు ఇక్కడ వాళ్ళు। మా ఊరు సైడ్ అయితే మేము సద్దన్నం అంటాం। మీ ఊరు సైడ్ మీరేమంటారు, మీదే ఊరో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి, అంటే తెలుసుకోవడానికి నేను కూడా। ఇక్కడైతే నేను కూడా ఆ రోజు సద్దన్నం అదేనండి చల్లన్నం తీసుకొచ్చి ఇక్కడ ముందు లోపలికి వెళ్ళాలన్నమాట। అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకొని బయటకు తీసుకొచ్చి మళ్ళీ చల్లన్నం అంటే తెచ్చిన మన అన్నం ఇక్కడ కుండలు ఉంటాయన్నమాట। ఆ కుండల్లో మనం తెచ్చిన అన్నం అంతా అక్కడ వేసేసుకుంటారు చూడండి। ఇక్కడ ఈ కుండల్లో పూజించుకొని అంటే మనం కానీ పూజించవచ్చు, పసుపు కుంకుమ తెచ్చి అగరబత్తులు తెచ్చి కుండలకు కూడా అలా పూజ చేసుకొని మనం తెచ్చిన ఆ చల్లన్నం అంతా వాళ్ళు దాంట్లో వేసుకుంటారనమాట। పక్క నుండి అవ్వ వాళ్ళు అందులో వేసేసి కొంచెం మనకి వేసి ఇస్తారు, అంటే ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో అందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి కాబట్టి। అయితే ఆ రోజు ఇంత బాగా జరిగింది, ఫస్ట్ రోజు జరిగిందనమాట। ఇక్కడ ఫస్ట్ రోజు వచ్చేసి అమ్మవారికి పూజలు, అలానే మనం చల్లన్నం తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టడం జరుగుతుంది। పక్కనే ఇక్కడ అమ్మవారి పక్కన చెట్టు ఉంటుంది, చెట్టు దగ్గర నాగపడగలు ఉంటాయి అన్నమాట। ఫస్ట్లో ఇట్లా లేవండి, నాగపడగలు కూడా అమ్మవారికి ఎదురుగానే ఉండేవి, అంటే గుడి నిర్మిస్తున్నారు దాని కారణంగా తీసుకొచ్చి ఇక్కడ చెట్టు దగ్గర పెట్టారనమాట। ఆ నాగపడగలకు కూడా ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు, చాలా బాగా నమ్ముతారండి। ఇక్కడ కోట పోలేరమ్మ తల్లి అంటే చాలా బాగా నమ్ముతారు, అమ్మ స్వయంగా వెలిసిందనమాట, అందుకనే ఇక్కడ నమ్ముతూ ఉంటారు। ఇక్కడ కూడా అమ్మవారికి పూజలన్నీ చేసుకొని నేను కూడా చేసుకున్నాను అనమాట। ఇది ఫస్ట్ రోజు జరిగిన పోలేరమ్మ తల్లికి జాతర। అలానే రెండవ రోజు అంటే 23వ తేదీ శనివారం రోజు అనమాట। ఆ రోజు పూజలు జరిగాయి, అలానే మధ్యాహ్నం పూట ఇక్కడ భోజనాలు కూడా జరిగాయి అన్నమాట। భోజనాలు అయిపోయిన తర్వాత సాయంత్రం కోలాటం కూడా జరిగింది, ఇక్కడ అన్నీ చూపిస్తాను మీకు। ఇక్కడ కనిపించే అమ్మవార్లు అనమాట, కోట పోలేరమ్మ తల్లి, ఇంకొక అమ్మవారు కూడా ఉంటుంది, అలానే పక్కన పోతురాజు స్వామి కూడా ఉంటారు। చాలా అంటే అట్లనే వెలిసిందంట అమ్మ, అట్లా పడుకొని ఉంది కదా శిలా విగ్రహం, అలానే ఉంచమని కూడా చెప్పిందంట అమ్మ, అలా నిలబెట్టడానికి కూడా రాలేదు, అట్లనే ఉంచమని చెప్పిందని ఇక్కడ వేరే వాళ్ళు చెప్పారు। అలానే ఇక్కడ పక్కన ఉండే అమ్మవారి పేరు చౌడమ్మ అని ఏమో తెలియదండి నాకు కూడా, ఈసారి తెలుసుకొని ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను। అట్లానే ఇక్కడ ఇదిగోండి మీకు పోతురాజు స్వామిని కూడా చూపించాను। ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను। అట్లనే ఇదిగోండి అమ్మవారి పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి, రాత్రి ఇక్కడ పక్కన అమ్మవారి అన్నీ ఉన్నాయన్నమాట। అప్పుడు రోలు ఏదో ఉన్నాయి అక్కడ, అంటే కరెక్ట్ ఇక్కడ ఎవరికి తెలీదు, అందుకే నేను తెలుసుకోలేకపోయాను మీకు చెప్పడానికి। బయట నుంచి కూడా చూడండి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తుందో, బయట నుంచే దర్శించుకోవచ్చు మనం। ఇక్కడ ఈ టెంకాయలు అవన్నీ కొట్టించుకొని బయటైనా చేసుకోవచ్చు అనమాట। ఇక్కడ ప్రసాదం, ఇక్కడ తీర్థం అవి ఇస్తున్నారు అవ్వ, అక్కడే కుంకుమ కూడా ఇస్తారు దేవుడిది। ఇవన్నీ తీసేసుకొని ఇంకా అయిపోయిన తర్వాత మనం పూజ చేసుకున్న తర్వాత చెప్పాను కదా రెండో రోజు మధ్యాహ్నం పూట మనకి ఇక్కడ భోజనాలు కూడా జరిగాయి, చాలా రష్ ఉండింది, అంటే బాగా జనాలు చాలామంది వచ్చారు, అదిగోండి చూడండి। ఇంకా అందరికీ తెలిసిందే కదా జాతర తిరణాలు అనగానే మీకు ఇక్కడ ఏవైనా బొమ్మలు అని ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి। అలానే ఇక్కడ వీళ్ళు కూడా పెట్టుకున్నారు, ఐస్ క్రీమ్స్ అన్నీ పెట్టారనమాట। ఇలా జరిగిందండి రెండో రోజు। ఈ పాప మా ఇంటి దగ్గర పాప, ఇక్కడ ఇట్లా జరిగింది రెండో రోజు భోజనాలు, అమ్మవారికి పూజలు। ఇంకా సాయంత్రం రాగానే ఇంకా 7 గంటల నుంచి కోలాటం కూడా జరిగిందండి। ఇదిగోండి ఇక్కడ కోలాటం 7 గంటల నుంచి అలా స్టార్ట్ చేసి 10 వరకు అట్లా జరిగిందనమాట। చూసారు కదా చాలామంది జనాలు, అది అమ్మవారి గుడి, లైటింగ్తో చాలా బాగుంది। ఈవినింగ్ టైం ఎంతైనా లైటింగ్ అవన్నీ ఉంటే చాలా బాగుంటుంది। ఇక్కడ కోలాటం పిల్లలు అయితే చాలా బాగా వేశారు కోలాటం, మీరు కావాలి అంటే సపరేట్గా నేను కోలాటం వీడియో పెడతాను, అంటే పిల్లలు చాలా బాగా చేశారు। కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు, మీరు కావాలి అంటే నేను కోలాటం వీడియో కూడా పెడతాను।
ఇదే అన్నమాట రెండో రోజు. మూడో రోజు ఇట్లా అమ్మవారికి అంటే మొక్కుబడులుండి ఏవైనా ఉంటాయి కదా, మొక్కి చెల్లించుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలా ఇళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తూ ఉంటారు. పొట్టేళ్ళని, కోళ్ళని అక్కడ బలిచ్చి అమ్మవారికి పూజలు చేయించుకొని వస్తారనమాట. అలా ఇలా తీసుకెళ్ళి పూజలు చేయించుకుంటారు, అట్లా బలిస్తూ ఉంటారు. అవన్నీ మనం యూట్యూబ్లో చూపించకూడదు కాబట్టి నేను అవన్నీ చూపించలేదండి. అలానే నేను ఆ రోజు గుడికి కూడా వెళ్ళలేకపోయాను. అంటే అవన్నీ బలి ఇవ్వడం అవన్నీ చూస్తే నాకు కొంచెం ఏదో కొంచెం బాధగా అనిపిస్తుంది, అలా నేను చూడలేను. అందుకని మీకు నేను చూపించాలన్నా యూట్యూబ్ వాళ్ళు ఒప్పుకోరు కదా, అందుకని నేను మీకు చూపించలేదన్నమాట. ఇలా ఈ 3 రోజులు పోలేరమ్మకి, అదేనండి కోట పోలేరమ్మ తల్లికి మా పోరుమామిళ్ళ వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారు జాతర. అమ్మవారికి నాకు తెలిసి బాగా నచ్చి ఉంటుంది ఇక్కడ చేసిన జాతర. మీకు కూడా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఊర్లో మీరు చల్లన్నం అంటే అదే సద్దన్నం మీరేమంటారు అమ్మవారికి పెట్టేది, మీ ఊరి పేరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాతో చెప్పడం మర్చిపోకండి, నేను తెలుసుకుంటాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకో నలుగురికి తెలుస్తుంది. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.